ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనమునైనా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీవులకు ఉంచి మరి ఒక్కసారి నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి పునరుద్ధాన దినం రోజున, ఈ ఈస్టర్ రోజున నాయన నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలను బట్టి కోటాను కోటి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో నాయన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మెండుగా దేశం బ్రతిమలాడుకుంటూ, అలాగే వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ, మరి ఇప్పటివరకు పాటలు పాట ఎందును, వాక్యం చదువుట ఎందును, మొదటి మెసేజ్ చెప్పుట ఎందును నీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే మరి ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తుండగా మరి ఒక్కసారి నీ యొక్క సహాయాన్ని మాకు అందించమని అర్థిస్తూ, ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడివేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ యొక్క మాటలో వెళ్ళాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే వెళ్తుందండి. ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మనకి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారండి? ఈస్టర్ అంటే దానికి అర్థం ఏంటండి? పునరుద్ధానము అని అర్థం. అంటే యేసుక్రీస్తుల వారు మరి గుడ్ ఫ్రైడే రోజున చనిపోయి మరి ఈ రోజున తెల్లారుజామున తిరిగి లేవటం జరిగిందండి. దానిని పురస్కరించుకొని క్రైస్తవ లోకం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో అయితే క్రైస్తవులు ఉన్నారు అన్ని దేశాల్లో కూడా ఈస్టర్ జరుపుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఎందుకంటే మనందరికీ మాదిరి ఎవరంటే యేసుక్రీస్తుల వారు అనమాట. యేసుక్రీస్తుల వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో అలాగే మీరు నేను మనమందరం కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తామనే ఒక నమ్మకాన్ని కలిగించాడు యేసుక్రీస్తుల వారు. అలాంటి పర్వదినం అనమాట ఈరోజు అంతా కూడా. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈస్టర్ మీదే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చెప్పుకునే పాఠం దేనికిలే అని నేను ఏం చేశానంటే ఇంకో కొత్త పాఠం, దానికన్నా కొంచెం ఇంకా మనకి బెటర్గా దేవుళ్ళు మనం ఎదగాలంటే ఏం చేయాలనే విషయం మీద ఒక మంచి టాపిక్ తీసుకోవడం జరిగిందండి. ఈ రోజున మనం ఈ యొక్క పాఠం నేర్చుకుందాం. తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు నేను విన్నానండి ఈ టైటిల్, తప్పిపోయిన కుమారుడు. బైబిల్లో ఇది క్రైస్తవ లోకాన్ని అందరికీ తెలిసినటువంటి పాఠం అన్నమాట. ఇది ఈ రోజున మనం చక్కగా ఆలోచించి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరి పరివర్తన చెందాడో అలాగే మనం కూడా క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి మనం కూడా ఎలా పరివర్తన చెంది దేవునికి దగ్గర అవ్వాలనే విషయాన్ని ఈ రోజున ఈ పాఠంలో చాలా మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి శ్రద్ధగా విని ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుందామండి. లోకసువార్త 15వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. లోకసువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఈ యొక్క ఉపమానం చెప్పడం జరిగిందండి. ఇది ఒక ఉపమానం అండి. యేసుక్రీస్తుల వారు ఆయన బోధించేటప్పుడు చాలా విషయాలు కూడా గబక్కన డైరెక్ట్గా చెప్తూ వీడికి అర్థం చేసుకున్నంత జ్ఞానం లేదని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేసేవారంటే ఉపమానం ద్వారాగా చెప్తూ ఉండేవాడు. చాలా ఉపమానాలు ఉంటాయండి బైబిల్లో, వాటిలో ఈ యొక్క ఉపమానం ఒకటనమాట. లోకసువార్త 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన ఎట్లనను, ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉండెను. ఇది ఉపమానం ఏంటంటే దీంట్లో ఒక 4 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి తండ్రి, ఇంకొకటి చిన్న కుమారుడు, ఇంకొకళ్ళు పెద్ద కుమారుడు. మరి 4 క్యారెక్టర్ ఏంటో చెప్పండి. అక్కడ పనిచేస్తున్న సేవకులు, పనివాళ్ళు అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ 4 క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 4 క్యారెక్టర్ చుట్టూ ఈ యొక్క పాఠం అనేది తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం ఆటోమేటిక్ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఈ పాఠాన్ని మనం 2 భాగాలుగా చేయాలి. ఒకటి 11 నుంచి 17 వరకు, 16 వరకు ఒక భాగం, ఇట్లా 2 భాగాలుగా చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ యొక్క పాఠం అనేది అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్లోకి వెళ్దాం. 11వ వచనం నుంచి 32 వచనం వరకు కూడా ఉంటుంది. 11 నుంచి 32 వరకు ఉంటుంది. ఫస్ట్ భాగంలో 11వ వచనం నుంచి 16 వరకు మనం ఆలోచిద్దాం. అంటే మొత్తం ఈ పాఠంలోనే వస్తుంది, 2 భాగాలే ఉండదు. అయితే మనకి ఇట్లా విడగొట్టుకొని మాట్లాడితే తొందరగా అర్థమవుతుంది. 17వ వచనం నుంచి 32వ వచనం వరకు 2వ భాగం అని ఆలోచిద్దాం. ఇప్పుడు ఫస్ట్ భాగం ఆలోచిద్దాం. 11వ వచనం నుంచి 16 వరకు చదువుకొని ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్దామండి. మరియు ఆయన ఎట్లనెను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది. 12 కూడా 12 కూడా వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో 4 అని చెప్పుకున్నాం కదా. 4లో తండ్రి, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, అలాగే సేవకులు. అక్కడ ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే మనం చెప్పుకోవడానికి చిన్నవాడే కానీ చాలా పెద్దవాడిలాగా ఆలోచిస్తున్నాడు. ఆస్తులు పంచమని ఎవరంటారండి? చిన్నపిల్లలు అడుగుతారా? చిన్నవాడు అంటే జ్ఞానం లేనివాడు అడుగుతాడా అంటే ఇతనికి మామూలుగా లోక జ్ఞానం బాగానే ఉంది. ఇది నాకు ఏది అవసరం వచ్చినా సరే, బట్టలు కావాలన్నా దేనికైనా మా నాన్నగారిని అడగాల్సి వస్తుందని చెప్పేసి నాకు ఆస్తి కనుక ఇచ్చేసేస్తే నేను వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా బతుకుతానని అనుకున్నాడు. కానీ ఈయన తండ్రి చెప్పాడు, నువ్వు బయటికి వెళ్తే కనుక మరి చెబుతాడా లేదా? ఇప్పుడు ఆస్తి ఏం గబకం సరే మా అబ్బాయి అడిగేసేసాడు నేను రాసి చేస్తాడా, లేకపోతే కొన్ని మాటలు ఏమైనా ఉంటాయా? మాటలు ఉంటాయిగా కొన్ని ఇట్లా చెప్పాడు. అయినా కానీ అసలు నీ మాట నేను విన్నాం, నాకు ఆస్తి కావాల్సిందే అని అడ్డం తిరిగాడు అనమాట. అడ్డం తిరిగితే ఆ తండ్రి ఏం చేశాడంటే ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ తండ్రి ఎలాగైతే మనకు కనిపిస్తున్నాడో పరలోకపు తండ్రి కూడా మనకు అలాగే కనిపిస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు మనకి మంచి చెడు 2 ముందు పెడుతున్నాడు. ఈ తండ్రి కూడా మంచి చెడు చెప్పాడు. చెప్పినా కానీ వినిపించుకోకుండా ఏం చేశాడంటే ఇతను నాకు ఆస్తి మొత్తం పంచి ఇస్తారా లేదా అని చెప్పేసి అడ్డం తిరగటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 21:17 ఒకసారి చూడండి. పాత నిబంధన ద్వితీయోపదేశ కాండము 21:17 ఏంటి? ఇక్కడ ఒక ఆచారం ఉందండి, సరిపోతుంది. ఇక్కడ ఏమర్థమైందండి మీకు ఈ వచనంలో? జ్యేష్ఠ కుమారుడికి పాత నిబంధనలో వచ్చేసి యూదులకి లేదా ఇశ్రాయేలుకి జ్యేష్ఠ కుమారుడికి అంటే పెద్ద కుమారుడికి 2 భాగాలు వస్తాయంట ఆస్తుల పంపకాల్లో. చిన్న కుమారుడికి 1 భాగమే వస్తుంది. పెద్ద కుమారుడికి డబుల్ అనమాట, ముందు పుట్టాడు కాబట్టి డబుల్ ఆస్తి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ నా చిన్న కుమారుడు మొత్తం నా ఆస్తి నాకు సగం, నాకు ఏ వాటా అయితే వస్తుందో ఆ వాటా మొత్తం నాకు ఇచ్చేసేయండి అంటే అతను ఇక ఏం చేశాడంటే మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి చదువుతామండి. లోకాసువార్త 15:12 ఒకసారి చదవండి. అంటే మన కొంతమంది ఇక్కడ మన దేశంలో కూడా పెద్ద కుమారుడికి 2 భాగాలు వస్తాయని అంటారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి మన వాళ్ళు నేర్చుకున్నారు అనమాట. యూదుల నుంచి ఇశ్రాయేల్ నుంచి నేర్చుకోవటం జరిగింది అనమాట. పెద్ద కుమారుడికి డబల్ వస్తాయి అనమాట. డబల్ కొంచెం కూడా కాదు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. అది ఇక్కడ పంచిపెట్టడం అనగానే ఏం చేశాడంటే చెప్పాడు, కొన్ని మాటలు చెప్తే వినిపించుకోలేదు. మొత్తం ఇక అతని యొక్క ఆస్తిని అతనికి ఇవ్వటం జరిగింది. ఇచ్చేసేసిన తర్వాత అతను అక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోవటం కూడా జరిగిందనమాట.
తండ్రి అయిన దేవుడు కూడా మనకి జీవమును అలాగే కీడును రెండు కూడా మనకి ముందు పెట్టాడు. ఆ మాట కూడా మన బైబిల్లో నుంచి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 30:15 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 30:15. 30:15. చూడము, నేను జీవమును మేలును మన్నమును కీడును నీ ఎదుట ఉంచాను. అది దేవుడు కూడా మనల్ని బలవంతంగా అవ్వమ్మ గారిని ఆదాము గారిని ఇప్పుడు అవ్వమ్మ గారు ఆ పండు దగ్గరికి వెళ్ళి చేయి పెట్టినప్పుడు తండ్రి దేవుడు వెనక దూసేసాడా లేకపోతే ఏం చేశాడు ఆయన తెలియదా? వీళ్ళు పండు తింటారో తెలుసు, భవిష్యత్తు జ్ఞాని అయినా కానీ దేవుడు అంటే అక్కడ మరి దేవుడు వచ్చేసి వెనక దోసేసేసి వాళ్ళని పండు పట్టుకొని ఆ పండు కోసి తింటుంటే, లేకపోతే పండు కోసిన తర్వాత నోట్లో పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఆఫీసులు బలవంతంగా తోసేసేయాలిగా, చేశాడు దేవుడు అట్లాగా అన్ని తోసేడు. మనం ఏమనుకుంటాం, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి మనం తప్పు చేస్తామని తెలియదా ఏంటి, మనం తప్పు చేయకుండా చేయొచ్చుగా అని అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని రోబోల్లాగా తయారు చేయలేదు. రోబో అనుకో, మనం ఏదన్నా ఫీచర్ ఇస్తే దాని ప్రకారంగా ట్యూన్ చేస్తే అది అలా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదండి, మంచి చెడు రెండు చెబుతున్నాడు ఆయన. నీకు మంచి చెడు తెలియనప్పుడు అంటే తెలియపరుస్తాడు, తెలిసిన తర్వాత కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. అలాగే అవ్వమ్మ గారికి ఆదాము గారికి పండు తినొద్దని ముందే చెప్పాడా చెప్పలేదు ఆయన? మరి చెప్పినాక ఎందుకు చేశారు వాళ్ళు? అంటే ఫ్రీడమ్ ఇచ్చాడు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ ఇక మనిషి మరి తండ్రి అసలు ఉందే ప్రపంచం, అప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవుడి మాట అనిపోతే మరి ఆయనకి ఎంత కోపం వచ్చిందండి. పండు తినొద్దని చెప్పాడు, ఆయన చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోకుండా ఏం చేశారు, పండు తినడం జరిగిందనమాట. అలాగే ఈ రోజున నిన్ను నన్ను అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషిని కూడా, క్రైస్తవులందరినీ కూడా దేవుడు నేను చెప్పినట్టుగా వినాల్సిందే అని ఆయన కండిషన్ అంటే చెప్పాడు. కానీ బలవంతం చేయడు అనమాట, ఫ్రీడమ్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు మంచిగా జీవించావు అనుకో, మంచిగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. అదే బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే కనుక నరకానికి వెళ్ళిపోతావు. నేను రెండు అదే కీడు మేలు రెండు కూడా మన ముందు నుంచి ఉంచాడు దేవుడు. దాన్ని మనం మేలు చేస్తే మృతుల పునరుద్ధానంలో మనం లేవడం. యేసుక్రీస్తు ఎలాగైతే మరి మృతుల పునరుద్ధానుడు అయ్యాడో, ఆయన మృతి చెంది పునరుద్ధానుడు అయ్యాడు, అలాగే మనం కూడా రేపు పొద్దున ఏమవుతామంటే చనిపోయిన తర్వాత రెండో రాకడలో అప్పుడు మనందరం లేవటం జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని ఇప్పుడు ఈ యొక్క ఇది అనేది మనకి చాలా దగ్గరగా ఉంటుంది, మన యొక్క జీవితాలకు చాలా 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 దగ్గరగా ఉంటుంది. ఇక్కడ తండ్రి అంటే ఎవరో కాదు, పరలోకపు తండ్రి. చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, ఈ సేవకులు వీళ్ళందరూ కూడా మనకి రిలేటెడ్గానే ఉంటాయి. తర్వాత ఒక్కొక్కటి ఆలోచిద్దాం. చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోవటం జరిగిందనమాట. ఇప్పుడు 13వ వచనం ఒకసారి చదవండి. లోకసువార్త 15వ అధ్యాయం దాకా 11, 12 వచనాలు చదువుకున్నాం కదా, ఇప్పుడు 13వ వచనం. ఈ చిన్న కుమారుడు ఏం చేసిన తప్పుడు నిర్ణయం తీసుకోవటం జరిగింది. తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వపానం వలన, అంటే చెడు అలవాట్ల వల్ల, దుర్వపానం వల్ల అతను నాశనం చేసుకున్నాడు అనమాట. అంటే చెడు అలవాట్లు, ఇంకా అక్కడ ఏ అలవాట్లను మందే కానీ జోదమే కానీ మందే కానీ కుర్రోళ్ళు వేసుకొని తిరగటమే కానీ జల్సా చేయటం అన్నీ రకరకాల పిచ్చి పిచ్చి పనులన్నీ చేసాడన్నమాట. ఆస్తి చేతి నిండా ఉంది, పైన గద్దె ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు. ఇక ఈయన ఇష్టానుసారం అయిపోయింది అనమాట. ఇష్టానుసారం ఇంట్లోంచి ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళాడంట. ఎక్కడ తర్వాత కొంచెం ఉంచుకొని కొంచెం ఉంచలే, తర్వాత వచ్చి మళ్ళీ వాడుకుంటారని కూడా అనుకున్న మొత్తం అతని ఆస్తి మొత్తం కూడా ఎంత అయితే అతనికి వచ్చిందో మొత్తం కూడా దేవుడు తండ్రి అతని తండ్రి ఇవ్వటం జరిగింది. తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఉన్నంతసేపు బాగానే జల్సా చేశాడు అనమాట. బాగా తిరగటం, తినటం, ఫ్రెండ్స్ని వేసుకొని తిరగటం. ఇప్పుడు డబ్బు ఉంటే చుట్టాలనే అంతే, మన దగ్గర డబ్బులు ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు. డబ్బు లేకపోతే మన ఇంటికి కూడా రావడానికి కూడా ఇష్టపడరు అనమాట. అది బాగా సౌండ్ పార్టీ అనుకోండి, ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ఏగల్లాగా చుట్టూ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురాలు కూడా ఏమైనా డబ్బులు ఇస్తారేమో అన్నది తిరుగుతూ ఉంటారు. మనిషి యొక్క నైజమే అంతే. అలాగే ఈ యొక్క చిన్న కుమారుడు కూడా డబ్బులు
ఫుల్గా ఉండే అతని దగ్గర మామూలుగా లేవు కదా. ఆస్తి అంటే మరి మరి ఎంత ఆస్తి ఉంది ఏంటని ఎంతనే ఏం రాయలేదులే, కానీ చాలా ఆస్తి తీసుకొని వెళ్ళాడు ఇతను. పొద్దున్నే లేచిన కానీ చక్క విలాసంగా తిరగటం, కారుల్లో తిరగటం, క్లబ్బులకి పబ్బులకి తిరగటం. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చెబుతున్నాను నేను. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి టూర్కి వెళ్ళిపోవటం చేస్తూ ఉండేవాడు. ఇక ఉన్న డబ్బులు మొత్తం కూడా వదిలించుకోవటం జరిగిందన్నమాట. చెడు అలవాట్ల వల్ల ఎన్ని కూడా పోగొట్టుకోవటం జరిగిందనమాట. మనం ఇంకొక వచనం చూడగలిగితే ఎఫ్ఎస్సి పత్రిక 5:18 వచనం ఒకసారి చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 5:18 వచనం. తండ్రైన దేవుడు మన పట్ల ఎలా ఆలోచన కలిగి ఉన్నాడో ఇక్కడ మనం తెలుసుకుందామండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చూసారా, బైబిల్లో ఇంకోసారి కూడా రాయించాడు. అతను ఎలా ఉన్నాడంటే మందే ఫుల్ చేతి నిండా డబ్బులు ఉన్నాయి అనుకో, చెప్పేవాడు ఎవడో లేడు అనుకో, ఏమైతే మెయిన్ మనిషి మత్తుకి అలవాటు పడిపోతాడు అనమాట. ఇతను కూడా ఏం చేయాలంటే మత్తుకి అలవాటుపోయి డబ్బులు మొత్తం ఆగం చేసుకున్నాడు అని మనకి తెలుస్తుంది ఈ యొక్క వచనం ద్వారా. డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ సమాజంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. విచ్చలవిడిగా దేవుని యొక్క భయం లేని వాళ్ళు, డబ్బులు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి, అట్లాగే ఉంటుంది అనమాట. అలాగే ఇతను కూడా చేయటం జరిగింది. 14వ వచనం నుంచి 15, 16 వచనాలు, ఇప్పుడు 3 వచనాలు చదవండి. ఇప్పుడు ఫస్ట్ భాగం కంప్లీట్ చేసుకుందాం. లోకోసవార్త 15వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. 16 అయిపోయిందా? 16 అవ్వలేదు. 16 కూడా చదువు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవ్వడను వానికి ఏమీ ఇవ్వలేదు. సరిపోద్దండి. చూసారా, ఇక్కడ ఇతను ఆస్తి మొత్తం మొత్తం కోల్పోయాడు. అసలు ఆకలేస్తుందంట. ఆకలేస్తుంటే ఎవరైనా పనిస్తే బాగుండు కడుపు నింపుకోవటానికి, కానీ ఒక అతను పందులు మేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే పందులు తినే పొట్టు తిన్నాడంట అతను. పందులు తినే పొట్టు మనం తింటామండి, ఎంత ఆకలేసినా సరే. ఒక పూట ఆగి ఒక రోజు ఆగి మంచి ఆహారమే తింటాం, కానీ పందులు తినే పొట్టు మనం తింటామండి. మరి అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇక ఆస్తి మొత్తం అయిపోయింది, మొత్తం తగలబెట్టేసేసాడు. ఇక బాగా ఆకలేస్తుంటే ఎవరైనా పనిస్తే బాగుండు, నాకు ఆహారం దొరికితే బాగుండు అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్తే పందుల మేపం అని చెప్పాడంట. అసలు పందులు అంటే యూదులకి లేదా ఇశ్రాయేలుకి అసహ్యం అండి. మనకు తెలిసిన విషయమే. ఒకసారి అది కూడా చూద్దాం. లేవికాండము 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. పందుల్ని వాళ్ళు ఎలా చూస్తారు, హేయమైన దానిగా చూస్తారనమాట. అలాంటి లేవికాండము 11వ అధ్యాయం 7వ వచనం. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నమరవేదు కనుక అది మాకు అపవిత్రము. అది ఇశ్రాయేలుకి లేదా యూదులకి వాళ్ళకి అపవిత్రం అనమాట. అసలు దాని దగ్గరికి వెళ్ళటం కానీ చూడటం కానీ చేయరు. కానీ ఇక్కడ ఇతనికి ఎలాంటి గతి పట్టింది, పందుల్నే మేపే డ్యూటీకి వచ్చేసాడు అనమాట. ఇక ఏ పని దొరకలేదు. అంటే ఇక సాతానికి సంబంధిగా అయిపోయాడు అని చెప్పుకోవటానికి. ఇక మనం అంటే చెయ్యకూడని పనులు చేయటానికి కూడా ఒప్పుకున్నాడు, తిండి కోసం, ఆహారం కోసం. కొన్ని పరిస్థితుల్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిద్దండి. చేతిలో డబ్బులు ఉండవు, డోకరా కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలని, చీటీలు కట్టాలని ఏం చేస్తుంటే క్రైస్తవులు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారండి. చేయకూడని పనులన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీతిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇలాగా తప్పిపోయిన చిన్న కుమారుడిలాగా పందులు మేపడానికి వెళ్ళకూడదు. కానీ అక్కడ అతనికి వేరే గత్యంతరం లేదే, ఎందుకంటే అవకాశం లేదు కదా. అందుకనే అతను ఏం చేశాడంటే పందులు మేపడానికి కూడా ఒప్పుకోవటం జరిగిందనమాట. ఇప్పుడు 15 వచనం ఒకసారి చదవండి మళ్ళీ.
పాఠం మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది, అది లైన్లో పెట్టుకుంటాం. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా ఆ దేశంలోనే కరువు వచ్చింది చూడు, మనోడి మరి అదృష్టం ఎలా ఉందో. వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాను. అతడు పొందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పొందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? పందులు తినే పొట్టు దానికి కూడా ఆశపడుతున్నాడు. ఇంకో మాట మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసేయండి. ఒకసారి అక్కడ చదవండి. పందు గురించి ఇంకొక మాట. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనం. దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా అభిషేకము చేయబడిన విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదికి పట్టుకుని. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనం. మరియు పంది రెండు డెక్కల గలదై పంది గురించి ఇక్కడ నమ్రవేదు గనక అది మాకు హేము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. అది ఇది ఎవరికండి ఇచ్చింది ఆజ్ఞ? చాలామంది క్రైస్తవులు అపార్థం చేసుకుంటారులే, కానీ సరే ఈ టాపిక్ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది ఎవరికంటే ఆజ్ఞ ఇచ్చింది? యూదులకి లేదా ఇశ్రాయేలుకి మాత్రమే పందిని మీరు తినొద్దని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ఉండాలి. అరణ్యంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి అని ఏ పడితే ఇది తినడానికో, వాళ్ళకి వాంతులు ఇరేషన్లు అనుకో, అక్కడక్కడ డాక్టర్లు కానీ అందుబాటులో ఏమైనా ఉంటాయండి? ఉండవు కదా. అందుకని పంది కొన్ని జంతువుల పేర్లు చెప్పడం జరిగింది. వాటిలో ఒకటి పంది అనమాట. పంది అనేది మీరు తినకూడదని యూదులకి లేదా ఇశ్రాయేలుకి, అంటే వాళ్ళకి హేయమైనది అని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ చిన్న కుమారుడు కూడా వీళ్ళు కూడా యూదులు లేదా ఇశ్రాయేలు అని చెప్పుకోవచ్చు. ఇతను కూడా మరి పందిది అసలు దగ్గరికి వెళ్తారు వాళ్ళు కానీ ఇక్కడ అతను ఆకలి చంపుకోవటానికి, పొట్ట నింపుకోవటానికి ఏం చేస్తున్నాడంటే పందుల్ని కాయటానికి కూడా ఒప్పుకోవటం జరిగింది. తండ్రి చెప్పినప్పుడు మాట వినలేదు. ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్తే కానీ చాలా ఇబ్బంది పడతావయ్యా, నువ్వు ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతావు అని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఏం చేశాడంటే ఆ చిన్న కుమారుడు తండ్రి మాట పెడచెవిని పెట్టాడని చెప్పుకోవచ్చు. అలాగే అవ్వమ్మ గారు ఆదమ్ గారు ఎలాగైతే దేవుని మాట వినకుండా ఆయన మాట విన్నారండి, వాళ్ళు విన్నట్టయితే మనకి ఈ రోజున ఇన్ని బాధలు వచ్చేవి కాదు. ఆ పండు తినకుండా ఉన్నట్టయితే, దేవుడి మాట విన్నట్టయితే వాళ్ళకి కష్టాలు వచ్చాయి. అలాగే ఈ తండ్రి చెప్పిన ఈ క్యారెక్టర్లో ఈ తండ్రి చెప్పిన మాట విన్నట్టయితే వీళ్ళకి ఇతనికి ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. చూసారా ఎట్లా కనబడుతుంది? అలాగే ఇంకో క్యారెక్టర్లో మనం కూడా పెట్టుకోవచ్చు అండి. ఎవరైతే మనం క్రైస్తవులో ఉన్నామో మనం కూడా తండ్రి దేవుని మాట వినకపోతే కనుక మనకు కూడా ఎలాంటి కష్టాలే వస్తాయి. నీతిగా నిజాయితీగా జీవించకపోయినట్టయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోపోయినట్టయితే మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ఏదో అవ్వమ్మ గారు ఆదమ్ గారు వాళ్ళు తప్పు చేశారని కానీ, తప్పిపోయిన కుమారుడు ఏదో తప్పు చేశారని కాదు, కానీ మనం కూడా తప్పు చేయకుండా ఉండాలని దేవుడు ఈ మాటలు మనకు చెప్పిస్తున్నాడు. అర్థమైందా? మనందరం కూడా ఈ మాటలు అన్నీ కూడా గ్రహించుకోవాలి. బైబిల్లో ఏదైనా ఒక సందర్భం ఉందంటే అది మనకు కాదు వాళ్ళకి చెప్పాడు అనుకోకూడదు. అది మనకు కూడా ఉపయోగపడుద్దండి ఆ సందర్భం అనేది కొన్ని సందర్భాల్లో. ఇది ఫస్ట్ హాఫ్ మనం ఆలోచించామండి. 16వ వచనం వరకు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్దామండి. లోకసువార్త 15వ అధ్యాయం 17 నుంచి 32కి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు 17వ వచనం ఒకసారి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతను నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రుకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. 17 సరిపోద్ది, తర్వాత వెళ్దాం 18కి. ఇక్కడ ఇతనికి ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చేసింది. ఇక నా తండ్రి దగ్గర చాలామంది పనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళకి ఆహారం ఫుల్గా, మా పందుల పొట్టు కాదు వాళ్ళకి దొరికేది, ఏంటట ఆహారం అని మంచి ఆహారం. ఈయన దగ్గర పనులు ఉన్నారు, మంచి వాళ్ళందరూ కూడా ఎలాంటి లోటు లేకుండా 3 పూటలు కూడా ఆహారం దొరుకుతుంది అనమాట. ఇక మనసు మార్చుకొని అతను ఇక నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆయన దగ్గర ఒక పాలేరులాగా పనిచేస్తాను అని అనుకున్నాడండి. ఒక కుమారులాగా కాదు, ఒక పాలేరులాగా పనిచేస్తాను. అప్పుడు 18 వచనం ఒకసారి చదవండి.
నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని అనుకున్నాడు? ఇక్కడే అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకును పరలోకంలో ఉన్న దేవునికి నీకు ఇద్దరికి కూడా నేను వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించు, నన్ను ఒక పాలేరులాగా. 19వ వచనం కూడా ఒకసారి చదువు. 19, 20, 21 వరకు రండి. ఇక మీదట నీ కుమారుడునని అని అనిపించుటకును యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనికి చెప్పు కొను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. అదే చూసారా ఎంత మార్పు వచ్చేసిందో చూసారా? ఏమన్నాడు? నీ దగ్గర ఉన్న కూలోళ్ళలాగా నన్ను పెట్టుకో. నేను ఇక్కడ ఆహారం దొరకట్లేదు, నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను అని మనసులో అనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా మా నాన్నగారితో అంటాను అని మనసులో అనుకుంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న పని వాళ్ళందరికైతే సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నాకైతే ఇక్కడ నాకు ఏం దొరకలేదు, కనీసం ఆహారం కానీ అసలు ఒక మనిషిలాగా కూడా చూడలేదు, నేను ఒక పురుగులాగా పందులతో పాటు అక్కడే పందులు మేపుతున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, అక్కడ లెగిస్తున్నాడు. అక్కడ పందుల దగ్గర ఉన్నప్పుడు అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో తెలుసా? తినే ఆహారం కానీ కుడుతు నీళ్ళు పెట్టడం కానీ ఎన్ని వాసన వస్తూ ఉంటుందండి. పందులు మేపేవాళ్ళ దగ్గర మరి కొంచెం గలీజ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడో దాకేందుకు మనం చికెన్ కోసం చికెన్ అక్కడ తెచ్చుకోవడానికి కొండూరు వెళ్ళినప్పుడు చికెన్ కోళ్ళు మొత్తం ఒక దాంట్లో పెడతారే, అక్కడ తిన్నంగా ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందండి మనకి. మరి అలాంటి మరి పందులు అక్కడే లెటర్కి వెళ్తూ ఉంటాయి, అక్కడే తిరుగుతూ ఉంటాయి, అంతా గలీజ్గా ఉంటుంది. అయినా కానీ అన్నీ ఇతనికి బుద్ధి వచ్చేసింది. నేను తప్పు చేశాననే చెంపల మీద కొట్టుకుని అతనే బుద్ధి వచ్చి ఏమన్నాడంటే, ఇక నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయన దగ్గర చాలా సమృద్ధిగా ఆహారం దొరికిద్ది, ఒక పనుడిలాగా కొడుకులాగా కాదు, ఎందుకు అసలు ఆ హక్కు నాకు లేదు అని అనుకుంటున్నాడు ఆయన. 22వ వచనం ఒకసారి చదవం. 20 చదివాట. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంది. 21. ఇది మళ్ళీ చదువుదు కానీ ఇక్కడ చూసారా, ఇక అనుకొని వస్తున్నాడన్నమాట. పిచ్చోళ్ళకి నడుచుకుంటూ రోడ్లు వెంబడి వస్తూ ఉంటుంటే తండ్రి ఏం చేస్తా ఉండే, ఈ కుమారుడు బయట వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజన్నా నా కొడుకు వచ్చేస్తాడు, తిరిగి వస్తాడని ఆయన ఒక బాల్కనీలో కూర్చొని చూస్తూ ఉండేవాడంట. ఒక రోజున అట్లాగే కూర్చొని ఉండగా అతను నడుచుకుంటూ ఎంతో దూరంలోంచి కనపడ్డాడు. దూరంగా కనపడే వరకే నా కొడుకు వస్తున్నాడని చెప్పేసి గప్పగప్ప కిందకి దిగి ఆ చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళి అతను మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. అసలు అతను ఎలా ఉన్నాడో తెలియదు, స్నానం చేశాడో లేదో తెలియదు. పందుల దగ్గర పందులు మేపుతుంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అసలు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. మంచి బట్టలు లేవు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఒక పిచ్చోడిలాగా వస్తుంటే మారుమనసు పొందాడు అనమాట. మారుమనసు పొంది వస్తే అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? 20 వచనం ఒకసారి చదవండి మళ్ళీ. 20 వచనం. వాడింకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికరపడ్డాడంట. మన పరలోక తండ్రి ఎలాగైతే మన ఎడలా కూడా మనం తప్పులు చేస్తున్నప్పుడు పాపాలు చేస్తున్నప్పుడు ఆయన కూడా మన ఎడలా కనికరపడుతున్నాడు, అలాగే ఈ తండ్రి కూడా ఏం చేశాడంటే కనికరపడ్డాడు కొడుకు మీద. పరుగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. తర్వాత 21 కూడా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు నీకును విరోధముగా నీ ఎదుట పాపం చేస్తేనే, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుట నాకు యోగ్యము కాదనండి. 22 కూడా. అయితే తండ్రి నా దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. 22 కంప్లీట్. ఇక్కడ చూసారా, ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే ఆస్తి పంచమన్నప్పుడు ఈయన చెప్పుంటాడుగా, అరే వెళ్ళొద్దురని చెప్పాను కదరా, మళ్ళీ నేను ఏం మొహం పెట్టుకుని వస్తున్నావురా అన్నాడా? ఇక్కడ తండ్రి వెళ్ళి అసలు అంత దూరం ఉండగానే ఉరుక్కుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి
అతనికి చేతికి ఉంగరం దొడికిచ్చి కాళ్ళకి చెప్పులు దొడికిచ్చి ప్రశస్త వస్త్రాలు కట్టించమని దాసులకి ఆజ్ఞ ఇచ్చేవారికి అసలు ఇంకొకళ్ళైతే ఏమంటారు, అది నేను ఎన్నిసార్లు చెప్పారా, నా మాట ఎన్నవా నువ్వు అని అడ్డం తిరుగుతారు. కానీ మన తండ్రి, నీ తండ్రి, నా తండ్రి, మన పరలోకపు తండ్రి మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఈ తండ్రిలాగే ఆయన క్షమిస్తానే ఉంటాడనమాట. ఒక్క మాటని అడిగాడండి అసలు కొడుకుని. అది తండ్రికి ఉన్న విశిష్టత అదనమాట. పరలోకపు తండ్రి మనం చేసే పాపాలు ఏం పట్టించుకోడు. బాప్తిసం ముందు ఎన్నో పాపాలు చేసామండి మనందరం కూడా, అయినా అన్నీ కూడా లెక్కలోకి తీసుకోవడం అనమాట ఆయన. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా, తప్పిపోయిన కుమారుడు కూడా మరి ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి మొత్తం ఆగం చేసుకొని అసలు ఏమి లేకుండా వచ్చేవరకు అసలు గద్దెస్తారు, అసలు తిడతానికి ఒక్క మాట అన్నట్టుగా ఇక్కడ మనకి ఏమైనా కనిపిస్తుందా? అసలు సంతోషం తట్టుకోలేక ప్రశస్త వస్త్రాలు ఇవన్నీ కూడా తెప్పించి అతనికి వస్త్రాలు, మంచి వస్త్రాలు, చెప్పులు, ఉంగరం ఇవన్నీ కూడా తొడికిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. 21 చదవండి. 22. క్రొవ్విన పశువులను తెచ్చి వధించుడి. కొవ్విన పశువుని తీసుకొచ్చి వధించండి, మనం తిని సంతోషిస్తామని దాసులకు ఆజ్ఞించాడు. 23 కూడా. ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికను, తప్పిపోయి దొరికినానని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అది వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాసులకు సంతోషం అంటే దేనికండి? ఇక్కడ అంతటా వారు సంతోషపడారు. ఇక్కడ సంతోషపడింది ఎవరు? తండ్రి కాదు, దాసులు కూడా సంతోషపడ్డారంట. ఎందుకు చెప్పండి? ఎస్, రోజు కూడా ఈయన అక్కడ బాల్కనీలు కూర్చొని వస్తాడేమో, తిరిగి వస్తాడని ఎదురు చూస్తుంటే ఈ పనులు కూడా అయ్యగారు చూసాం ఎంత మంచోడు, ఈయనకి ఈ బాధ వచ్చింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం మనసు చివుక్కుమనిపించేది అనమాట. వాళ్ళు కూడా ఇక ఈ చిన్న కుమారుడు తిరిగి వచ్చే వరకు వాళ్ళు కూడా సంతోషం వేసిందంట. సంతోషం వేసి అప్పుడు వీళ్ళందరూ కలిసి మనందరం కూడా ఒక ఫంక్షన్ చేసుకుందాం, బిర్యానీ పార్టీ చేసుకుందాం అని చెప్పి బిర్యానీ చేయండి అని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళందరూ కూడా చక్కగా ఆ పనుల్లో సంతోషంగా హ్యాపీగా చేస్తున్నారు. ఇక్కడ మనం ఆగి ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఇక్కడ ఈ తండ్రి ఎవరో కాదు, మన పరలోకపు తండ్రి. ఇక్కడ దాసులు ఎవరో కాదు, పరలోకంలో ఉండే దేవదూతలు. ఇక్కడ కుమారుడు ఎవరో కాదు, మనమే. మనం కనుక బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకంలో ఉండే దేవునికి కానీ దేవదూతలకు కానీ ఎంతో సంతోషంగా గంతులు వేస్తాయంట పరలోకంలో ఉండే దేవదూతలు. ఎందుకని దేవదూతలకు అంత సంతోషం ఏంటండి? ఇప్పుడు వాళ్ళకు కూడా తండ్రి ఎవరంటే ఒక రకంగా చెప్పాలి, దాసులైనా సరే ఈయన రోజు బాధపడతాం చూస్తున్నారు వాళ్ళు. దేవదూతలు కూడా ఎంతోమంది పుట్టినట్టు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈయన కోరిక ఏంటంటే నరులారా తిరిగి రండి అని మనకు పంపిస్తుంటే ఆయన వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయినా సరే బాప్తిసం తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసేస్తాడు, పరలోక రాజ్యానికి వస్తాడు, పరలోకంలో ఉన్న దేవదూతలు గంతులు వేస్తాయి అంట. అలాగే ఇక్కడ ఈ దాసులు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన చూసి యజమానిని చూసి సంతోషపడుతున్నారు దాసులు. అక్కడ యజమాని ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు. ఇక్కడ చిన్న కుమారుడు ఎవరో కాదండి, మనల్ని ఊహించుకోవాలి. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే మనం ఏదో చిన్న కుమారుడు అనుకుంటాం, కానీ ఆ క్యారెక్టర్ మనదేనన్నమాట. మనం బాప్తిసం తీసుకోకముందు ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు చేసాం. అయినా సరే తండ్రి అయిన దేవుడు ఒక్క మాట కూడా అనకుండా మనల్ని ఆయన్ని దగ్గరికి తీసుకోవటం జరుగుతుంది. అదనమాట. హెబ్రీ పత్రిక 1:14 ఒకసారి చూడండి. దేవదూతలు అంటే ఎవరో మనకు అక్కడ కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగింది. హెబ్రీ పత్రిక 1:14 వచ్చింది. ఒకటి 14. వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకి పంపబడిన సైనికులైన ఆత్మలు కారా? సైనికులు కాదు, సేవకులైన ఆత్మలు కారా? చూసారా ఇక్కడ సేవకులు అంటే ఎవరండి? దేవదూతలు అని మనకు అర్థమవుతుందిగా. అదే చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ దేవదూతలు ఎవరో కాదు, సేవకులు లేకపోతే దాసులు అంటే పనివారు అని అర్థం. అలాగే దేవదూతలు ఎవరండి? ఇంకో విషయం ఏంటంటే మనందరం పరలోక రాజ్యానికి వెళ్తే మనకి సేవ చేయడానికి ఎవరున్నారండి? దేవదూతలు. మనకి ఏది కావాలన్నా సరే మనం ఈ లోకంలో ఇంట్లో 10 మనుషులు పెట్టుకుంటారు కదా,
బాగా డబ్బు ఉండేవాళ్ళు. వాళ్ళు పని మనిషి చెప్పినట్టు వంటగారు వింటారా, వంటగారు చెప్పినట్టు పని మనుషులు వింటారా? అలాగే మనం వంటలం యజమానులు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వారు సేవకులు, దేవదూతలు మనకి అన్నీ కూడా పరిచారం చేస్తారన్నమాట. అలాగే యేసుక్రీస్తుల వారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు రేపు ఆయన సిలువేస్తారనగా దేవదూతలను దేవుడు పంపించి ఆయనకి పరిచారం చేయించాడని వ్రాసి ఉంటుంది. అలాగే రేపు మనం పరలోక రాజ్యం వెళ్తే కనుక మనకి సేవ చేయడానికి ఈ యొక్క దేవదూతలు ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి అంత భాగ్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? ఈ లోకంలో నమ్మకంగా జీవించాలన్నమాట ఉన్నంతలో. ఇంకా ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చిందండి. ఇప్పుడు వరకు బాగానే ఉంది స్టోరీ. చిన్న కుమారుడికి మారు మనసు వచ్చింది, దగ్గరికి వచ్చాడు, తల్లి దగ్గరికి వచ్చాడు. కానీ పెద్ద కుమారుడికి ఇప్పుడు కోపం వచ్చింది. ఇక్కడి నుంచి పెద్ద కుమారుడు గురించి మనం ఆలోచిద్దాం. 24 నుంచి చదవండి. లోకాసువార్త 15వ అధ్యాయం 24, 25 చదవండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా 27 కూడా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి ఉన్నందున నీ తండ్రి క్రొవ్విన పశువులను వధించనను. చాలు, తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తండ్రి సంతోషపడుతున్నాడు, దాసులు సంతోషపడుతున్నారు, కానీ అన్నకు మాత్రం సంతోషం లేదు, కోపం వస్తుంది. నేను ఏదైనా నా ఫ్రెండ్స్తో ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా, మేకపిల్ల కావాలన్నా, ఏదైనా డబ్బులు కావాలన్నా కానీ నిన్ను అడుకోవాల్సి వస్తుంది. తమ్ముడేమో ఆస్తి మొత్తం ఇచ్చి వాడు తగలబెట్టుకుని వస్తే ఆడు వచ్చాడని ఏదో ఫంక్షన్ చేస్తున్నావు నువ్వు అని అన్నకి కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చేవరకు అతనికి సర్ది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది మనం ఇప్పుడు 28 నుంచి చదవండి. అయితే అతడు కోపపడి ఎవరి మీద కోపం? తండ్రి మీద. లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక ఇంట్లోకి రావాలి. తండ్రి ఇంటి లోపలికి రా అన్నాడు, కానీ నేను రాను అన్నాడు పెద్ద కుమారుడు. అతని తండ్రి వెలుపలికి వచ్చి బ్రతుమాలు కొనెను. రాయ్యా, లోపలికి రాయ్యా, తమ్ముడు చచ్చిపోయి బతికాడు రాడు అసలు అని బతినాడుతున్నాడు. చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు అన్నట్టుగా చెబుతున్నాడు అనమాట. అంటే తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు కదా, అలాగే అసలు ఈడ మనం ఇంటికి వస్తాడు అనుకోలేదు. నేనైతే అసలు చచ్చిపోయి వస్తాడేమో అక్కడే అనుకున్నాను, కానీ అదృష్టం బాగుండి ఇంటికి తిరిగి వచ్చాడయ్యా, మనందరం కూడా సంతోషపడదాం రా అని పెద్ద కొడుకుతో సర్ది చెబుతున్నాడు అనమాట. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఎన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెప్పుడునూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు. చూసారు అక్కడ ఇదిగో, ఇక్కడ ఏమన్నాడు? తండ్రిని ఏమన్నాడంటే పెద్ద కుమారుడు ఇదిగో అన్నాడు. ఇదిగో ఏంటి? తండ్రి కదా ఆయన, తండ్రిని నాన్న అనవచ్చుగా, ఇదిగో అని ఇతను కోపం వస్తుంది. చిన్న కుమారుడు ఉన్నాడు కదా, చిన్న కుమారుడు ఏమన్నాడు? అది మనం మళ్ళీ చదువుతాం. 21వ వచనం చదవండి. ఇప్పుడు చిన్న కుమారుడు ఏమన్నాడు? పెద్ద కుమారుడు ఏమన్నాడు తండ్రిని? అప్పుడు కుమారుడు తండ్రి అన్నాడు, విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుగా నాకు యోగ్యము కాను. అయితే సరిపోద్దండి. ఎక్కడంటే తండ్రి అన్నాడు కదా, అది చిన్న కుమారుడేమో తండ్రిని తండ్రి అని సంబోధిస్తున్నాడు, పెద్ద కుమారుడు రివర్స్లోకి వచ్చేసి ఇదిగో అంటున్నాడు ఇక్కడ. మరి వాళ్ళిద్దరు చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో? అట్లాగా పెద్ద కుమారుడు వాళ్ళ తండ్రిని అపార్థం చేసుకోవటం జరిగిందనమాట. ఎందుకంటే తమ్ముడు అరే వచ్చాడు, అసలు ఇతను కూడా ఏం చేయాలి? తప్పిపోయాడు నా తమ్ముడు, ఎట్లా వచ్చాడు సంతోషపడాలి, కానీ ఇతను ఏం చేస్తున్నాడు? రివర్స్ అయిపోయాడు అనమాట పెద్ద కుమారుడు. ఇదంతా ఉపమానం. ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాను అన్నది నేను లాస్ట్లో చెబుతాను మీకు, మాకు ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. ఈ పెద్ద కుమారుడు ఎవరు, చిన్న కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు, దాసులు ఎవరు అనేది మీకు క్లారిటీ ఇస్తాను, పాఠం ఎండింగ్లో ఇస్తాను. అంటే ఒక ఉపమానంగా ఒకళ్ళ గురించి మాట్లాడారనమాట. అలాగే
తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఈ తండ్రి ఎలాగైతే చిన్న కుమారుని క్షమించాడో మనల ఏడలో కూడా ఆయన క్షమించడం జరిగింది. అలాగే అపోస్తుడైన పౌలు గారిని కూడా ఆయన అలాగే క్షమించాడు. పౌలు గారు బాప్తిసం తీసుకోకముందు ఎలా ఉండేవాడండి? ఆయన క్రైస్తవుల్ని ఎక్కడ కనపడితే అక్కడ పేకలు కోసేసేటివేనండి. లోపలికి వెళ్ళటం, పేక కోసి రోడ్డు మీద పడేయటం. అలాంటి ఆయన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు. అప్పుడు ఏమన్నా తండ్రి అయిన దేవుడు అడిగాడండి పౌలు గారిని, నువ్వేంటమ్మా నువ్వు బాప్తిసం తీసుకోకముందు ఏంటి క్రైస్తవులని ఏంటి చంపుగా ఎంతమందిని చంపు నాకు లెక్క చెప్పు అని ఏమైనా అన్నాడా? ఎప్పుడైనా ఎక్కడ సందర్భం ఏమైనా ఉందా అని అనలేదు. కానీ అలాగే ఈ తండ్రి కూడా ఇతను ఎన్ని తప్పులు చేసినా ఎంత చెడు తిరిగినా సరే ఈ తండ్రి కూడా క్షమించడం జరిగింది. అలాగే పౌలు గారిని కూడా దేవుడు క్షమించడం జరిగింది. అలాగే పౌలు గారినే కాదు, నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన అలాగే మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా బాప్తిసం తీసుకోకముందు వదిలేసేస్తాడు, పట్టించుకోడు అనమాట. బాప్తిసం తీసుకున్న తర్వాత మాత్రం పట్టుకుంటాడండి. ఇది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకోకముందు నువ్వు ఎన్నన్నా చెయ్యి. నువ్వు 30 సంవత్సరాలకి బాప్తిసం తీసుకుంటావా, 50 సంవత్సరాలకి బాప్తిసం తీసుకుంటావా, 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి బాప్తిసం తీసుకుంటావా, 80 సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నా సరే అప్పటి వరకు నువ్వు చేసినవన్నీ కూడా పట్టించుకోడు. 80 సంవత్సరాల తర్వాత నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత కుదురుగా లేకపోతే ఖచ్చితంగా లేకపోతే మాత్రం లెక్క చెప్పవలసి ఉన్నది. మనమందరం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా క్షమాపణ కోరాడు. అసలు మాట్లాడుతూ ఉంటాను, అతను చెబుతున్న సెంటెన్స్ పూర్తి అవ్వకముందే మెడ మీద ముద్దు పెట్టి మంచి వస్త్రాలు కట్టించి కాళ్ళకు చెప్పులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మనం కూడా ప్రార్థన చేస్తుంటే మన యొక్క పాపాలన్నీ క్షమిస్తాడు బాప్తిస్మం ముందు. తర్వాత మనం ఖచ్చితంగా జీవించవలసి ఉంటుంది. కాబట్టి 30, 31, 32 వచ్చినట్టు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మనం ఇక పాఠం ముగించుకుందామండి. 30వ వచనం. అయితే ఈ నీ కుమారుడు అన్నాడు, కానీ నా తమ్ముడు అన్నాడు అని చూసావా? ఈ నీ కుమారుడని వేరు చేసి మాట్లాడుతున్నాడు చూసారా పెద్ద కుమారుడు. కొవ్విన పశువును వీని కొరకు కొవ్విన పశువును వధించిందని చెప్పాను. అందుకు అతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. పెద్ద కొడుకుని బతిలాడుకున్నాడు. పెద్ద కుమారుడు ఎల్లప్పుడూ మనం అందరం కూడా ఒక ఇంట్లో ఉన్నాం కదయ్యా అన్నాడు. నా అన్నీ ఇప్పుడు ఈ ఇల్లు ఆస్తి పొలాలు అంతా కూడా మొత్తం నీయే కదా, ఇంకా నీ అసలు నేను అడ్డు చెప్తానా ఏంటని బతిలాడుకున్నాడు అనమాట. ఎందుకంటే తమ్ముడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చేసాడు, అసలు సాబతుకులు వచ్చేసాడు, సరైన తిండి లేదు, పోడలేదు, ఏం లేదు, ఆరోగ్యం బాగోలేదు వాడికి అని ఏదో నచ్చ చెప్పుకుంటున్నాడు. అదిగో నీ తమ్ముడు తిరిగి అసలు ఇటు చచ్చిపోయాడు అనుకున్నాను నేనైతే. ఇంట్లో నుంచి ఆస్తి మొత్తం తీసుకుని వెళ్తే ఎక్కడ చోట ఇంటికి రాడనుకున్నాను నేను, కానీ తిరిగి వచ్చాడు, చచ్చిపోయి తిరిగి వచ్చాడు అని చెబుతున్నాడు అన్నట్టు. 32. ఓకే, ఇదండి. ఇక తండ్రి పెద్ద కుమారుడిని బతిలాడుకోవడం జరిగింది. మరి ఈ పెద్ద కుమారుడు ఇంట్లోనికి వచ్చాడా రాలేదా? ఎక్కడ బైబిల్లో రాయించలేదు. పెద్ద కొడుకుని బతిలాడుకుంటున్నాడు. అది నీ తమ్ముడు అరే చచ్చిపోయి తిరిగి వచ్చాడయ్యా, మనం అందరం కూడా సంతోషపడటం యుక్తమే, పార్టీ చేసుకుందామని తండ్రి బతిలాడుకుంటున్నాడు. కానీ పెద్ద కుమారుడు మాత్రం లోపలికి ఇంట్లో గుమ్మం దాకా వచ్చి లోపలికి రావట్లేదంట. ఇక అక్కడ వీళ్ళందరూ బాగా నాట్యాలతోనూ డ్రమ్ములు గిమ్ములు వాయిస్తున్నారంట. బాగా మంచి ఇక్కడ డీజే సౌండ్ ఎట్లాగా పెడతారో అట్లాగా బాగా సందడి చేస్తున్నారంట. ఆయన ఇంటికి వచ్చేవారికి అంటే బాగా సంతోషంగా ఉండాలన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేవారికి పెద్ద కుమారుడు ఏంటంటే అంతా అడవుడు ఏంటో ఒక దాసుని పిలుస్తాడు. దాసుని పిలిచి ఏంటి ఇది అడవుడు ఏంటంటే నీ తమ్ముడు తిరిగి వచ్చాడని మొత్తం అతను చెబుతాడనమాట. అప్పుడు తెలుసుకొని దాని ప్రకారంగా ఇక తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి బతిలాడుతున్నాడు. కానీ మరి అతను లోపలికి వచ్చాడా రాలేదనేది అయితే మన ఇక్కడ కంప్లీట్ చేయలేదు. ఈ విషయం మనకు తెలియాలంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తాడు కదా, ఈ ఉపమానం చెప్పింది ఆయనేగా. ఆయన వచ్చినప్పుడు ఆయన అడుగుదాం, అప్పుడు చెప్తాడు. ఓకేనా? పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడా రాలేదు, అసలు ఏం జరిగింది మరి మధ్యలో సస్పెండ్లో పెట్టి
ఇక బైబిల్ మొత్తం మీద ఇక్కడ ఎక్కడో రాయించలేదు, ఇది ఉపమానం కాబట్టి మనకు తెలియాలంటే ఇక యేసుక్రీస్తు వారిని అడిగితేనే ఆయన మన క్లారిటీ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం అసలు ఇది ఎవరికి చెప్పాడు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ఇక్కడ తండ్రి అంటే ఎవరో కదండి, తండ్రి అయిన దేవుడు. మరి పెద్ద కుమారుడు ఎవరండి చెప్పగలుగుతారా, ఊహించగలుగుతారా? పెద్ద కుమారుడి యొక్క క్యారెక్టరు ఈ భూమి మీద ఎవరిది? పరిసయ్యులు, శాస్త్రులు. ఇది అసలు ఉపమానం అంతా కూడా ఎవరికి చెబుతుంది? శాస్త్రులకి పరిచయులకి చెబుతున్నాడు అనమాట. శాస్త్రుల పరిచయులు అంటే వాళ్ళు బైబిల్ బాగా చదివేవాళ్ళు, బాగా బోధించేవాళ్ళు అనమాట వాళ్ళు శాస్త్రుల పరిచయులు. మరి చిన్న కుమారుడు ఎవరంటే సుంకరులు, పాపులు. ఇది మన ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఈ ఉపమానం అంతా ఎవరికి చెప్పాడంటే అంత పైనే ఉంటుంది దాని గురించి మ్యాటర్. లోకాసువార్త 15:1-2 వచనాలు చదవండి, మీకు అక్కడ క్లారిటీ వచ్చింది. 1-2 వచనాలు. లోకాసువార్త ఇప్పుడు దాకా చదివిందే 15:1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను బ్యాచ్ ఇక్కడ తగిలింది మనకి. అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడు చాలా అని సనుక్కున్నది. అది వీళ్ళకి చెప్పను ఉపమానం ఇప్పుడు దాకా అర్థమైందా? ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అంటే పెద్ద కుమారుడు, సుంకరులు పాపులు అంటే తప్పిపోయిన కుమారుడు. అలాగే ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్తే సుంకరేమో దేవాలయం ఎదురుగా ఉండి అది నేను నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదని సుంకర ప్రార్థన చేస్తుంటే, పరిసయ్యుడేమో నేను దశమ భాగాలు ఇచ్చాను, పోపులోను పొదిరాను దశమ భాగాలు ఇచ్చాను, ఈయన రొమ్మిరుసుకొని మాట్లాడటం జరుగుతుంది పరిసయ్యుడు. కానీ సుంకరు మాత్రం తగ్గించుకుంటాడు అనమాట. నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, అసలు నేను నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదని సుంకరి. అందుకని యేసుక్రీస్తుల వారు వీళ్ళకి బుద్ధి రావడానికి అప్పట్లో ఇశ్రాయేలు వాళ్ళు శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ చాలా గణనాగా ఉండేవాళ్ళు అనమాట. వాక్యం చెప్పేది మేమే అన్నట్టుగా. ఈ మిగతా వాళ్ళని కొంచెం తగ్గించుకొని ఉండేవాళ్ళు. శంకర్లు కానీ పాపులు కానీ వీళ్ళందరూ కూడా తగ్గించుకొని ఉండేవాళ్ళు. ఈయనేమో వీళ్ళని కలుపుకుంటూ ఉండేవాళ్ళు, వీళ్ళు తగ్గించుకొని ఉండేవాళ్ళు కదా. ఎప్పుడైనా సరే తండ్రి అయిన దేవుడు కానీ ఎవరైనా సరే తగ్గించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి ఉంటారు. కానీ మనం మాట్లాడటం మొదలుపెట్టి కానీ మన మీద సెటైర్లు వేస్తూ ఉంటారు అనుకో, వాడితో ఎవరైనా మాట్లాడతారండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఈ శాస్త్రుల పరిశీలి పద్దాకులు యేసుని పొలబెట్టి పొడుస్తూ ఉండేవాళ్ళు. నీకేం తెలుసు, నువ్వు వడ్లవాని కుమారుడు కదా, ఈయన దేవుని కుమారుడు అని ఎలగట్ల బలుబులు ఎలగట్లేదు వాళ్ళకి. దేవుని కుమారుడు ఆయన, కానీ వీళ్ళేమనుకున్న వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు వాళ్ళు. ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలుసుకొని అప్పుడు మారారనమాట. ఆ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఆ చెల్లెలు కూడా ఆయన బ్రతకుండగా ఆయనకి ఇలువలేదు, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇక బాగా మారు మనసు వచ్చేసింది వాళ్ళకి. వచ్చేసి ఇక మా అన్నయ్య అనడానికి కూడా మాకు హక్కు లేదు, ఆయన ప్రభువు అని సంబోధించారు వాళ్ళు. అది యేసుక్రీస్తు వరకుండా గొప్పతనం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వీళ్ళందరికీ కూడా ఎందుకు చెప్పంటే ఈ యొక్క ఉపమానం అంతా కూడా శాస్త్రులు పరిసయ్యులు మేమే గొప్ప అనుకున్నారు. ఇక్కడ పెద్ద కుమారుడు ఏమనుకున్నాడు, నాకు అధికారం ఉంది కదా, నాకు ఎప్పుడు ఏమీ లేదుగా నువ్వు అని తండ్రితో వాగ్వాదం పెట్టుకున్నాడు చూసా. అలాగే తండ్రి అయిన దేవునితో లేదా యేసుక్రీస్తు వారితో వాళ్ళు ఎప్పుడు కూడా ఈయన మాట వినేవాళ్ళు కాదనమాట. చిన్న కుమారుడు చూసివా ఏమన్నా అసలు మాట్లాడుతున్నా బుద్ధి వచ్చిన తర్వాత అసలు ఒక్క మాట ఎక్స్ట్రా మాట అనేది రావట్లేదు. అంతకుముందు నా ఇష్టం నువ్వు చెప్పేది ఏంటన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత మారుమనసు వచ్చింది. అలాగే ఈ సుంకరులు పాపులు వీళ్ళు కూడా అంతే. చిన్న కుమారుడి క్యారెక్టరే సుంకరులు పాపులది అనమాట బైబిల్లో. మత్తయి సువార్త 21:31 వచ్చిన ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21:31 వచ్చినామండి. అందుకు వారు మొదట వాడు అనేది యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతారని వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ కొడుతున్నాడు వాళ్ళని. శాస్త్రుల పరిచయారా మీకన్నా వేసులు ముందు వస్తారు పర్లోక రాజ్యానికి అన్నాడు ఆయన. అసలు వేసులు ముందు రావటం ఏంటండి? అసలు శాస్త్రుల పరిచయాలు అంటే వాళ్ళు తగ్గించుకొని ఉన్నారని ఆయన ఆలోచన.
ఇక్కడ ఒక మాటలు చెప్పాలి, పాస్టర్ల కన్నా విశ్వాసులే కొద్దిగా గట్టిగా ఉన్నారు. పాస్టర్లు వస్తారో రాదో తెలియదు కానీ ఇక్కడ విశ్వాసులు వస్తారని చెబుతున్నాడు ఇక్కడ పరలోక రాజ్యం. మళ్ళీ ఒక్కసారి చదవండి 31. అందుకు వారు మొదటి వాడే అది యేసు సుంకర్లను వేసేలను మీకంటే ముందుగా దేవుని రాజ్యం. సుంకర్లు అంటే పాపులు అనమాట. పాపులు వేసలు వీళ్ళందరూ నిశ్చయం అంటే మళ్ళీ మళ్ళీ అనుమానం పెట్టుకోమని అన్నాడు. నిశ్చయంగా చెబుతున్నాడు, నో డౌట్. సరిపోద్దండి. అదనమాట ఇక్కడ ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏంటో అర్థమైందిగా. ఎవరైతే తను తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. తను ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు మాత్రం నరకానికి వెళ్తాడని డైరెక్ట్గా చెబుతున్నాడు యేసుక్రీస్తుల వారు. నాకు వాక్యం బాగొచ్చు, నేను తెలియగలను అని విరవేయకూడదు. మనకన్నా ఎవరైనా సరే వాక్యం బాగా చెబుతున్నారు అనుకుంటే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. నేను రాత్రి చెప్పాను కదా, నీకు ఒక మాట గుర్తుందా? అగ్ని ప్రమాదం జరుగుతుంది అనుకో, మనం ఒక బిందెతో తీసుకెళ్ళి నీళ్లు పోసామనుకో, ఇంకొక అతను రమ్ముతో తీసుకొచ్చి నీళ్లు పోతున్నాడు. అప్పుడు మనం బిందెతో తీసుకెళ్ళినోడు రమ్ముతో ఎందుకు తీసుకొచ్చామని అంటావా, లేకపోతే మంచి పని చేసామంటావా? ఇంకొక అతను ట్యాంకర్ తీసుకొని వచ్చాడు అనుకో, తొందరగా అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి ఏమంటాం? నువ్వు ట్యాంకర్ వద్ద ఏం కదా, మేము బిందెతోనే పోతాం అంటావా? అనం. కానీ ఇక్కడ చాలామంది నరకానికి వెళ్ళిపోతుంటే మన శక్తి నలుగురు అనుకోండి, ఇంకొకళ్ళు 10 మందికి చెప్తున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు 100 మంది సంఘం అనుకోండి, ఇంకొకళ్ళు 1000 మంది సంఘం అనుకోండి, ఇంకొకళ్ళు 1,00,000 మంది సంఘం అనుకోండి, మనం వాళ్ళని అభినందించి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎవరైనా ముందుకు పోతుంటాడు కాళ్ళు పెడితే ఎక్కలాగడానికే చూస్తూ ఉంటారు క్రైస్తవ్యంలో కూడా. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అక్కడ మంట ఆరపటం ముఖ్యమా, లేకపోతే నేను బిందుతోనే పోస్తాను మొత్తం తగలబడిపోయింది అది బూడిద ఉంటుంది అంటే ఎటు కుదిరిద్దండి? ట్యాంకర్తో పోస్తే తొందరగా మంట చల్లారిపోతే, బిందుతో పోస్తే చల్లారిద్దే చెప్పండి? ట్యాంకర్తో పోస్తే. అలాగే ఎంతోమంది ఒక్క నిమిషానికి కొన్ని కోట్ల మంది నరకానికి జారిపోతుంటే పెద్ద సంఘాల వాళ్ళు చిన్న సంఘాల వాళ్ళు ఏలు పెట్టి చూపించే వాళ్ళని పాపం మాట్లాడుతూ ఉంటారు. అయినా దేవుడు పట్టించుకోడు. ఆయన చేసేది ఎట్లా, ఆయన పని ఆయన జరిపించుకోవడం ఆయనకు తెలుసు. 400 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఎన్ని మతాలు ఉన్నాయండి? మొన్న ఒక ఆయన అన్నాడు, నేను 630 గ్రంథాలు చదివాను అన్నాడు. అంటే 630 మతాలు ఉన్నట్టుగా. మరి ఇన్ని మతాల్లో హయ్యెస్ట్ సంఖ్య ఉంది ఏ మతానికి చెప్పండి? క్రైస్తవులు 400 కోట్ల మంది. 900 కోట్ల మందిలో 400 మంది, దాదాపుగా సగానికి సగం క్రైస్తవులే ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. అది దేవునికి ఉన్న శక్తి అనమాట. చాలామంది కొంతమంది చెబుతున్నారులే క్రైస్తవం లేకుండా చేస్తున్నారు, వాళ్ళ కాదనుకోండి. 450 కోట్ల మంది వీళ్ళు 5-10 మంది ఉంటారు. వీళ్ళు ఏం చేయగలుగుతారండి? ఏం చేయలేరన్నమాట. చివరికి ఒక మాట చదివి నేను ముగిచ్చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 14 వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే సువార్తకి నన్ను పిలవట్లేదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడు, నాకు దర్శనం రావట్లేదు అనుకుంటారు. అసలు ఎట్లా పిలుస్తాడో ఏంటో అది మీకు చెప్పేసి ముగిచ్చేస్తాను. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 14వ వచనం. రెండు తెస్సలోనికీయులు 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త వల్ల ఇప్పుడు మన దేవుడు మనల్ని ఎలా పిలుస్తాడండి చెప్పండి? అంటే ఒక దేవదూతను పంపించి మన ఇంటికి నీవు సువార్త ప్రకటించాలి అని చెప్పిద్దా, లేకపోతే ఎలా చెప్తాడు? సువార్త వలన మనకి పిలుపు అనేది వస్తుంది. ఇప్పుడు దేవుని మాటలు మనం నేర్చుకుంటున్నామంటే మీరు వేరే వాళ్ళకి చెప్పాలయ్యా అని దానికి అర్థం. ఇప్పుడు చదవండి, మళ్ళీ ఇంకో క్లారిటీ వచ్చింది. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. అది పౌలు గారు అదే చేస్తారు, మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడని అక్కడ సంఘస్థులకు చెప్తున్నాడు. అలాగే మనందరూ కూడా మరి ఎవరి ద్వారా మనం దేవుని మాటలు విన్నాం, అప్పుడు మనల్ని దేవుడు పిలిచినట్ట లేకపోతే పిలవనట్ట? పిలిచినట్టే అని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం కూడా కొంతమందికి దేవుని యొక్క సువార్త ప్రకటింపవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క ఉపమానం వల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటంటే, చెప్పాను కదా అక్కడ తండ్రి, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, దాసులేమో దేవదూతలు, చిన్న కుమారుడు
మనము అంటే సుంకర్లో పాపులు, అలాగే పెద్ద కుమారుడు శాస్త్రులు పరిచయులు, తండ్రి పరలోకపు తండ్రి. ఈ క్యారెక్టర్లను కొంచెం ఇటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ క్యారెక్టర్ మాత్రం ఎప్పుడూ నెంబర్ 1 క్యారెక్టర్. చూసారా, తండ్రి ఫస్ట్లో ఎలాగ ఉన్నాడో ఆస్తి ఇవ్వమంటే ఇచ్చేసాడు. నేను పండు తినొద్దని చెప్పాడు, కానీ తిన్నారా? ఆయన ఏమన్నది, పండు తినేటప్పుడు గట్టిగా నోటి మీద చేయిపెట్టి వెనక్కి తోసేయలేదుగా. అంటే దేవుడు మనకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఫ్రీడమ్ అని మనం కాపాడుకోవాలి, కానీ దాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఇది మాత్రం తెలుసుకోవాలి. వృధా చేసుకుంటే కనుక మనం తర్వాత ఫ్రూట్స్ కొరగటమే. ఎక్కడ ఫ్రూట్స్ అంటే ఏంటి?